జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గోదావరి కరకట్టను పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం నిర్మించి గోదావరి కరకట్ట వరద తాకిడికి చాలా ప్రదేశాల్లో దెబ్బతిని వ్యవసాయ భూములతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రమాదం ఉన్నదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతిన్న కరకట్ట ప్రదేశాల్లో రావిట్మెంట్ చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్ట పనులను త్వరితగతిన ప్రారంభించి ప్రమాదానికి చేరువలో ఉన్న ఓడగూడెం వద్ద కరకట్ట ఎత్తు నిర్మాణం చేపట్టాలని సూచించారు. జియో ట్యూబ్ టెక్నాలజీతో అస్సాం రాష్ట్రంలో సక్సెస్ అయింది, కానీ మన వద్ద ఆ టెక్నాలజీపై ఇంజనీర్లకు అవగాహన లేదని మంత్రి సీతక్క ఈ టెక్నాలజీపై పూర్తి అధ్యయనం చేయించి పనులు ప్రారంభించేలా చేయాలన్నారు. 1975 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు హయాంలో సిబిఐ డైరెక్టర్ విజయరామారావు చొరవతో బండరాలతో రివిట్మెంట్ చేసి పటిష్టం చేశారు. అదే టెక్నాలజీకి ఇంప్లిమెంట్ చేస్తేనే కరకట్ట దెబ్బతినకుండా ఉంటుందన్నారు. గోదావరి కరకట్ట ఎత్తు పెంచి కాంక్రీట్ రివిట్మెంట్ చేసి పరివాహక ప్రాంత ప్రజలకు ముప్పు కలగకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని మంత్రి సీతక్క లక్ష్మీ నరసింహారావు డిమాండ్ చేశారు. అక్కడ ఉండే ఏటూరు నాగారం ఓడగూడెం నుంచి రామన్నగూడెం రామ్నగర్ వరకు ఏదైతే గోదావరి ప్రవాహంతో ఏటూరు నాగారం గ్రామానికి ఉన్న ముప్పుకు సంబంధించిన కరకట్ట గత 20 సంవత్సరాల కింద ఏదైతే అప్పటి ప్రభుత్వం కట్టిందో, ఇప్పుడు అది చాలా వీక్ పాయింట్స్ దాంట్లో గమనించడం జరిగింది. చాలా ప్రదేశాల్లో కోతకు గురై ఊరు మీదికి పెద్ద ఎత్తున కరకట్ట తెంపుకొని నీరు వచ్చే ప్రమాదం ఇక్కడ కనిపిస్తుంది. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాబ్లంని గుర్తించి చాలా చోట్ల రివిట్మెంట్ మళ్ళీ దానికి అదనంగా చేయించడం జరిగింది. అయినా దాని తర్వాత మా ప్రభుత్వము కోల్పోవడం వల్ల ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్గా ఈ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 3-4 వీక్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఓడగూడెం ప్రాంతంలో చాలా డౌన్ అయిపోయింది కరకట్ట. అవతల ఇసుక మేటలేమో చాలా పెరిగిపోయినాయి అక్కడ. సో ఇమీడియట్గా కరకట్ట హైట్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ హైట్ పెంచుతూ, అలాగే వీక్ పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళనే ఇరిగేషన్ ఇంజనీర్లతోటి కూడా మేము మాట్లాడడం జరిగింది. జియో ట్యూబ్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ తోటి ఇక్కడ మనము ఇప్పుడున్న ప్రదేశంలో కొంత అటెంప్ట్ చేస్తున్నారు. కానీ మన ఇంజనీర్లకు అసలు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. వాళ్ళతో మాట్లాడి ఈ టెక్నాలజీ అస్సాం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. అక్కడున్న కాంట్రాక్టర్ తోటి కూడా ఫోన్లో మాట్లాడదామనే ప్రయత్నం చేసినాము. కానీ ఆ టెక్నాలజీ ఇక్కడ మనకు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే నమ్మకము మన ఇంజనీర్లు కూడా నమ్మకంగా చెప్పడం లేదు. దీని మీద పూర్తిగా అధ్యయనం చేయాలి అని చెప్పి గౌరవ మంత్రివర్యులని కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడున్న ఈ కరకట్టతోటి చాలా ప్రమాదం ఉంది మన ఏటూరు నాగారం గ్రామానికి. అలాగే గ్రామంతో పాటు సారవంతమైన భూములు కూడా ఇక్కడ చాలా వరకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకొని ప్రజలలో ఉన్న భయాందోళనని తొలగియాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మా తరఫు నుంచి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే 1975-76 ప్రాంతంలో ఏటూరు నాగారం గ్రామానికి ఏదైతే ముప్పు ఉండేనో అప్పటి ఈ ప్రాంతానికి చెందిన విజయరామారావు గారి సహకారంతో, అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు గారు సహకారంతో ఇక్కడ గ్రాయిన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు ఏటూరు నాగారం గ్రామానికి చుట్టూ గ్రాయిన్స్ కట్టి ఆ ఊరిని కాపాడుకోగలిగినాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టెక్నాలజీ. జస్ట్ చల్వాయి నుంచి పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి ప్రవాహానికి అడ్డంగా వేసి ఆ ఊరు కాపాడుకోగలిగినాము. సేమ్ టెక్నాలజీ మీరు వాడి కూడా ఇమీడియట్గా బుడిపించి దీన్ని క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే
వారు ముఖ్యమంత్రి గారు వీరు ఏది చెప్తే అది వినే పొజిషన్లో ఉన్నారు కాబట్టే మీ పవర్ ఏందో చూపెట్టి ఈ ప్రాంతానికి ఉన్న ప్రజల ఇబ్బందులని కరకట్ట విషయంలో డ్రైనేజ్ విషయంలో ఇమ్మీడియట్గా తీర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్గా 2 కిలోమీటర్స్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2,14,00,000 రూపాయలు టెండర్ అయిందని, ఆ పని ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది? మేము అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా ఈ పాయింట్ మేము రేజ్ చేసినాం. ఈ పాయింట్ అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మీద దుమ్మెత్తి పోసిండ్రు. కానీ ఇది పాజిటివ్గా తీసుకోవాలి. ఇది ప్రజల సమస్య, ప్రజలకు ఇబ్బంది ఉన్నది కాబట్టే మేము మాట్లాడక తప్పదు. అది ఖచ్చితంగా మీరు చేయక తప్పదని చెప్పి ఇమీడియట్గా ఆ 2 కిలోమీటర్ల కరకట్టగూడ టు మంగపేట పోడుమూరు ప్రాంతంలో ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఆ పనిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని, మంత్రి సీతక్క గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు గిన నిర్లక్ష్య వైఖరి ఇట్లనే కంటిన్యూ చేస్తే ప్రజా ఆగ్రహం మీకు తప్పదని చెప్పి సీతక్క గారికి తెలియజేస్తున్నాం.